కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తాడు. నమ్మబుద్ధి అవుతుందా చెప్పురి, మీరు నిజంగా చెప్పురి. ఎవరికైనా నమ్మబుద్ధి అవుతుందా? కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తాడట రేవంత్ రెడ్డి. ఈయనైనా కూట్ల రాయి తీస్తలేడు, ఏట్ల రాయి గురించి మాట్లాడుతున్నాడు. 2500 రూపాయల మహాలక్ష్మి పథకం అమలు చేసిండా? చెయ్యలే. 500 గ్యాస్ పథకం పూర్తి స్థాయిలో అమలు చేసిండా? చెయ్యలే. తులం బంగారం ఇచ్చిండా మహిళలకు? ఇవ్వలే. పెన్షన్లు ఒంటరి మహిళలకు 4000 రూపాయల పెన్షన్ ఇస్తాడు, ఇచ్చిండా? ఇవ్వలే. స్కూటీలు ఇస్తాడు, ఇచ్చిండా? ఇవ్వలే. ఈ చక్కదానమాట కోటి మంది మహిళలకు కోటీశ్వర్లు చేస్తారట. పేపర్లు పెద్ద పెద్దగా బ్యానర్ ఐటమ్లు రాయాలా, టీవీలలో ప్లేట్ బ్రేకింగ్ రావాలా, మేము సంఖ్యలు గుద్దుకోవాలా, సంతోషపడాలా. అదే అక్బరుద్దీన్ గారు అన్నారు కదా, మై తుమారే ఖాన్కు ఖుష్ కర్ దియా, అంతే కదా ఏమన్నాడు, మీరేం నెల మీరు లోపల మేరే ఖాన్ కు ఖుష్ కర్ దియా, మై ఆప్కే ఖాన్ కు ఖుష్ కర్ దియా అని చెప్పని అన్నట్టు ఈ ఖానాకు ఖుష్ కర్నే కా దందా క్యారీ భాయ్, ఇది ఎక్కడ కత్తిది? అదే ఫాలో అవుతున్నట్టు అనిపిస్తూ ఉంది. నేను ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా సోదరి బీర్లా ఐలయ్య గారిని, నిన్న బీసీ బిడ్డ బీర్లా ఐలయ్య, రేవంత్ రెడ్డి పార్టీలోకి రాకముందు కూడా బీర్లా ఐలయ్య కాంగ్రెస్ పార్టీలో కార్యకర్త కాదా? కరెక్టేనమ్మా? సీనియర్ నాయకుడు, మంచుకో చెడుకో జెండా పట్టుకొని ఆయన పని ఆయన చేసుకొని తిరుగుతున్నాడు. ఏం చెప్తున్నాడు పాప? ఆ మీటింగ్ పెట్టింది బీర్లా ఐలయ్య. మీటింగ్ వెనక పెట్టుకొని ఏం చెప్తా ఉన్నాడు? ఫ్యూడల్ అంటే దొరరికం అంటే చెప్తున్నా మీకు నేను, పటేల్గిరి దొరరికం గురించి చెప్తా ఉన్నా మీకు నేను. ఏమంటాడు వెనక పెట్టుకొని, నేను ఇచ్చిన ఒక బీర్లా ఐలయ్యకు, ఒక ఆది శ్రీనివాస్కు, ఒక రామచంద్ర నాయక్కు నేను విప్పు చేసిన అని చెప్పనట్టాడు. మరి రాహుల్ గాంధీ ఏం చేసిండు? గడ్డ ఇది రాహుల్ గాంధీ ఇచ్చిన పదవులా, ఖర్గే ఇచ్చిన పదవులా, సోనియా గాంధీ ఇచ్చిన పదవులా? ఇంత ఫ్యూడల్ మనస్తత్వంతో డెమోక్రసీలో ఆయన హక్కు లేదు, ఆయన ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు. అంటే ఇట్లా ఒక ఫ్యూడల్ మనస్తత్వంతో, కక్షతో, కార్పణ్యంతో, కుట్రతో ఇవాళ పరిపాలన కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవటానికి అనర్హుడు. ఆఖరికి నిన్న మా సోదరి గారు ఎక్కువ మాట్లాడతారు దాని మీద, ఆ గంధమళ్ళ ముచ్చట. ఆ గంధమళ్ళ కేసీఆర్ గారి పుణ్యమే. ఇఫ్ ఈజ్ ఎక్సెప్టింగ్ గంధమళ్ళ ప్రాజెక్ట్ ఒప్పుకుంటుండంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒప్పుకున్నట్టే లెక్క. సిగ్గు లేకుండా మళ్ళీ ఇవాళ కేసీఆర్ గారు సరిపోవాలా, బతకాలా, ఉండాలా అని చెప్పని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం న్యాయం కాదు. ప్రజలను మభ్యపెట్టి ఎల్లకాలం యూ కెన్ చీట్, ఒక్కసారి మోసం చేయొచ్చు, 2 సార్లు మోసం చేయొచ్చు, శాశ్వతంగా ప్రజలను మోసం చేయాలన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను.